ఎప్పుడైతే వైసీపీ డామినేట్ సిచ్యుయేషన్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ వస్తాడు ముందుకి, చంద్రబాబు పంపిస్తాడు పవన్ కళ్యాణ్ ముందుకి. వైసీపీ డామినేటింగ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడల్లా తొక్కేస్తున్నాం అనే మాట. అదో వ్యూహాత్మకమైన సీట్లు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా పెద్దలతో మాట్లాడతాను. ఆయన పార్టీకి ఇంకెవడు పెద్ద అంటే ఆయన పార్టీకి కూడా చంద్రబాబే పెద్ద. చంద్రబాబు ఏమన్నా పోనీ ఆయన సీట్లు తీసుకునేటప్పుడు లేకపోతే కుప్ప నుంచి నన్ను పోటీ చేయమంటారండి పవన్ గారు అని అడిగాడా? లేకపోతే లోకేష్ సార్ మీ మద్దతు ఉండాలి, నేను మంగళగిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నాను, మీ ఆశీస్సులు ఉండాలని ఏమన్నా అడిగాడా? లేదా చేయమంటారని ఏమన్నా అడిగాడా? ఈ నెల వాళ్ళని అడిగేది నాకు అర్థం కాలేదు. అంటే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ స్వయం చలాంకం కాదు, క్రమంగా గ్రహించాల్సింది ఏంటంటే అభిమానులకి హీరో తప్పించి పవన్ కళ్యాణ్ కు ఒక హీరో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ఆయన బాగా ప్రేమిస్తారు, ఆయనే చంద్రబాబు. అంటే గీతాంజలి అంశాన్ని అన్న పక్కన వెళ్ళడానికి వీళ్ళది రెండు పార్టీలు కలిసి ఏమన్నా నేను ఆలోచించుకున్నాయా? ఉండొచ్చు, అదొక పాయింట్, ఒక చిన్న ఇష్యూ, ఒక ఆస్పెక్ట్ అది. రెండోది ఏంటంటే డౌన్ ప్లే అవుతున్న టైంలో అగ్రెసివ్నెస్ తీసుకురావడం. ఇప్పుడు ఈ పొత్తుల తర్వాత ఈ గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి, ఆ గొడవల చర్చ జరగకుండా ఈ కొత్త పాయింట్ ఈయన వచ్చి మాట్లాడటం, తద్వారా ఇష్యూ డైవర్షన్. అంటే తెలుగుదేశం టీవీ లవింగ్ ఛానల్ అనమాట, టీవీ లవింగ్ పార్టీ అనమాట. పత్రికలు టీవీల్లో వచ్చేటువంటి తన వైపుకి తిప్పుకోవాలనుకునేటటువంటి వ్యవస్థ అది. ఇప్పుడు ఆ వ్యవస్థలో చేరింది జనసేన. కాబట్టి ఏ క్షణంలో ఏ పావును కదపాలన్నది తెలుగుదేశం చూస్తుంది. అందరూ ఒకటి ఆలోచిస్తున్న టైంలో దాని నుంచి ఎట్లా డైవర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఇన్సిడెంట్ రాగానే వాళ్ళు ఏం డైవర్ట్ చేశారు, ముందు ఎవరో తోసేశారంటారా, అది ఎడిటోరియల్ అన్న సంగతి అర్థమయ్యేటప్పటికి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఏది కావాలని చెప్పి చేస్తున్నారు మా మీద అన్నటువంటి దుష్ప్రచారం అన్న రూట్ లో తీసుకెళ్ళారు. ఈలోపు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్త ఒకళ్ళు జనసేన కార్యకర్తను అరెస్ట్ చేయగానే అన్యాయంగా అరెస్ట్ చేసేస్తున్నారంటే మళ్ళీ ఆ రూట్ లో తీసి అదొక వ్యూహాత్మకం. ఆ వ్యూహాత్మకంలో ఈయన ఒక పావు అంతే, ఈయన తెలియకుండా ఈయన పావులా మారిపోయాడేమో. నిజంగా పవన్ కళ్యాణ్ ని పార్లమెంట్ కు పంపించే ప్రయత్నం టీడీపీ బీజేపీ రెండు చేస్తున్నాయా? అసలు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ అట్లా అడగదు. మా సంగతి మేము చూసుకుంటాం అంటది, కానీ చంద్రబాబు ఏం చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలని ఆలోచించి చెప్పే అంతటి తీరిక ఓపిక వాళ్ళకి ఎవరికి లేదు బీజేపీలో, అధిష్టానానికి కానీ కింద వాళ్ళకి కానీ. కాబట్టి అట్టించేం లేదు, ఓన్లీ ప్రాక్టికల్ గా ఈయనకి ఆలోచనే ఏది కాకినాడ అన్నది చంద్రబాబు గారి ప్రపోజల్. ఇక్కడ రెండు కోణాలు ఉన్నది. పవన్ కళ్యాణ్కి కూడా ఒక భయం ఏంటంటే అటు పెడితే కనుక రాష్ట్రంలో తన పని ఉండదు, తన ఉనికి ఉండదు.